నమస్కారం. తాజా అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అయితే పెండింగ్లో ఉన్న 5 డిఏల కోసం, పీఆర్సీ రిపోర్ట్ కోసం, ఇతర హెల్త్ కార్డులు, మెడికల్ రియంబర్స్మెంటు, సప్లిమెంటరీ బిల్స్ తదితర అన్నిటి మీద ఆశలైతే పెట్టుకున్నారు. నిన్న 20వ తేదీన తెలంగాణ క్యాబినెట్ సమావేశం అయితే జరిగింది. ఆ సమావేశంలో డిఏలకు సంబంధించి అప్డేట్ వస్తుందని చెప్పి ఎన్నో ఆశలతో ఎదురుచూశారు. కానీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకైతే నిరాశే మిగిలిందని చెప్పుకోవచ్చు. న్యూస్ పేపర్లో చూస్తే భారీగా పెరుగుతున్న ఉద్యోగుల జీతాలంటూ హెడ్డింగ్ల మీద హెడ్డింగ్లు వస్తున్నాయి. మరి ఉద్యోగుల్లో అయితే ఆశలైతే రేకెత్తిస్తున్నాయి. కానీ ఇవన్నీ అడియాసలు అయిపోతున్నాయి. ఇక్కడ చూస్తే శాలరీల కన్నా అప్పుల పేమెంట్లే ఎక్కువ. ఉద్యోగుల జీతాలు, పింఛన్లకు 4,800 కోట్లు ఖర్చయితే అప్పులు, అసలు, వడ్డీలకు కలిపి 5,300 కోట్లు, అంటే 500 కోట్లు అప్పులకే చెల్లించాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వం అయితే పేర్కొంటోంది. ఇప్పుడు రీపేమెంట్లు రావడంతో సర్కారు మీద అయితే భారం పడుతుంది. రానున్న రోజుల్లో మరింతగా ప్రభుత్వం మీద భారం పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 10 ఏళ్ల అప్పుల భారాన్ని మోస్తున్న సర్కార్ అంటూ ఇక్కడ ప్రభుత్వం అయితే హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు రైతు రుణమాఫీ కూడా సగం కూడా పూర్తి కాలేదు. రైతు భరోసా కూడా ఇవ్వలేదు. నిన్న క్యాబినెట్ మీటింగ్లో రైతు భరోసా మీద కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2 లక్షల పైకున్న రుణమాఫీకి సంబంధించి కూడా ఎలాంటి తీసుకోలేదు. అదేవిధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లందరికీ కూడా మరి రైతు రుణమాఫీ కాలేదు. రైతు భరోసా వస్తారాదని సందేహంలో ఉన్నారు. కనీసం డిఏలన్నా పెరుగుతాయి అని చూసినా కానీ ఆ డిఏల మీద కూడా ఎలాంటి ప్రకటన రాకపోవడం పట్ల ఉద్యోగులు అయితే చాలా అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ చూస్తే గతంలో తీసుకున్న అప్పులను తీర్చడం ప్రస్తుత ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. ఈ నెల జీతాల కంటే తీసుకున్న అప్పుల కిస్తీలను చెల్లించేందుకే ఎక్కువ ఖర్చు చేస్తున్నారట. దీంతో అప్పులను తీర్చేందుకు మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందట. ఈ నెల జీతాలు, పెన్షన్ల కోసం సుమారు 4,800 కోట్లు ఖర్చు చేయగా కిస్తీలకు 5,300 కోట్లు చెల్లించినట్టు తెలుస్తుంది. మరి దీంతో పాత లోన్లను రీషెడ్యూల్ చేసుకునే వెసులుబాటు ఇవ్వాలని కేంద్రాన్ని అయితే కోరుతున్నారు. మరి కిస్తీల భారం 70,000 కోట్లు అయింది. గతంలో తీసుకున్న వాయిదాల భారం తక్కువగా, జీతాల భారం ఎక్కువగా ఉండేది. కానీ ఈ నెల నుంచి సీన్ రివర్స్ కానుందని అధికారులు అయితే చర్చించుకుంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులకు డిఏలు, పీఆర్సీలు అనుకున్న మాదిరిగా వస్తాయా రావా అని చెప్పి ఇంకా భయభ్రాంతులకైతే గురవుతున్నారు. ఎందుకంటే నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం అయితే భారీ ఎత్తున పెరిగింది. కాబట్టి ఇప్పటికీ ఇవ్వాల్సినటువంటి 5 డిఏలలో కనీసం 2 డిఏలు ఇచ్చినా మంచిగా ఉండేది. మరి ఇప్పటి నుంచి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు పైసా ఖర్చు చేయకుండా ప్రతి నెల జీతాలు, అప్పుల చెల్లింపు కోసం 10,000 కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరి బీఆర్ఎస్ హయాంలో వివిధ కార్పొరేషన్ల పేరుతో విచ్చలవిడిగా అప్పులు చేయడమే పెద్ద సమస్యగా మారిందని అయితే విమర్శలున్నాయి. సెప్టెంబర్ 3 నుంచి 20 మధ్య ఆర్బీఐ నుంచి దాదాపు 4,500 కోట్లు అప్పు చేసింది. ఇందులో దాదాపు 90% నిధులు పాత అప్పులకు కిస్తీలు చెల్లింపు కోసం ఖర్చు చేసినట్టు సమాచారం. మరి ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కేవలం తీసుకున్న అప్పులకు వాయిదాలు చెల్లించేందుకు సుమారు 70,000 కోట్లు మరి ఖర్చు చేయాల్సి ఉంటుందని అధికారులు అయితే లెక్క చేసినట్టు తెలిసింది. మరి అప్పుల చెల్లింపులు పెద్ద సమస్యగా మారడంతో పాత అప్పులను రీషెడ్యూల్ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు. దీంతో వాయిదాల సంఖ్య పెరగడం వల్ల ప్రతి నెల చెల్లించే కిస్తీల భారం కూడా తగ్గుతుందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. సరే, ఇలాంటి ఆర్థిక పరిస్థితిలో మరి ఉద్యోగులకు డిఏలు వస్తాయా, పీఆర్సీ అనుకున్న మాదిరిగా వస్తుందా రాదా అని చెప్పి చాలా అసంతృప్తితో అయితే ఉన్నారు. ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజలకు ఏ విధంగా మరి వివిధ పథకాలను అమలు చేస్తుందో అదేవిధంగా ఉద్యోగులు కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు, ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో ఒక భాగమే. కాబట్టి మరి ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లకుండా వారిని కూడా సంతృప్తి చేస్తారని చెప్పేసి దసరా కానుకగా డిఏలు ఇస్తారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం మరి ఈ దిశగా ఆలోచిస్తుందని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ రాగానే అందిస్తాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతుండండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.